అంటే ఇంతమంది డైరెక్టర్లను చూశారు కదా బాగా, వీళ్ళందరిలో టెక్నికల్లీ సౌండ్ అని మీకు ఎవరు అనిపించారు సార్? గురువుగారు దాసనారాయణ గారు. ఓకే, బాగా టెక్నికల్లీ సౌండ్. టెక్నికల్లీ సౌండ్. ఓకే. ఒక ట్రాలీ వేస్తే ట్రాలీకి ఒక పర్పస్ ఉంటుంది. ఓకే. ట్రాలీ వేసి ఈ ట్రాలీ ఎలా వెళ్ళాలంటే బాలచందర్ గారు, గురువు గారు, పుట్టన్న కనగల్, వీళ్ళు ముగ్గురే డైరెక్టర్స్ నాకు తెలిసి. ట్రాలీకి ఒక పర్పస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు డైరెక్టర్లో ప్రతిదానికి ట్రాలీ బాగుంటుందని పర్పస్ లేదు. అదేదో మేకింగ్ అనుకుంటున్నారు. నో, కాదు. అలా సౌండ్ ఆయనతో స్టార్ట్ అయింది, గురుగారి దగ్గర నుంచి. టెక్నికల్గా మళ్ళీ వినయ్, వంశీపైడిపల్లి, వాళ్ళు టెక్నికల్లీ సౌండ్ వీళ్ళు వాడుకుంటారు. వీళ్ళందరిలోనూ ఫస్ట్ నన్ను కెమెరామెన్ చేసినాడు ఇంకోటి ఉన్నాడు, భరత్ నందన్. వాడు టాప్ టెక్నికల్లీ సౌండ్ కాకపోయినా టెక్నికల్గా ఎక్కువ తెలిసినట్టు మాట్లాడి బిల్డప్ ఇచ్చేవాళ్ళు కూడా తగులుతారు ఉంటారు కదా. అవి ఎలా ట్రీట్ చేస్తారు? ఇదే ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ఓకే, ఇలాగే ఉంటుంది. బట్ లక్కీగా ఏంటంటే నా డైరెక్టర్స్ అందరూ కూడా, నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరూ కూడా నాకు వదిలేస్తారు. అవును, నాలో ఏళ్ళు బెటరు, నన్ను కెలకరు, ఎక్కువ స్వేచ్ఛ ఇస్తారు నాకు. నా అదృష్టం గురువుగారి దగ్గర నుంచి అది స్టార్ట్ అయింది. ఆయన దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నా. అక్కడి నుంచి అలా అలా కొంతకాలం మా ఫ్రెండ్స్ నన్ను తిట్టావు, నువ్వు చెప్పిన మాట నువ్వు కమాండ్ చేస్తావు, నువ్వు రూల్ చేస్తావు, నువ్వు నిలబడవు, నీకు సినిమాలు రావు అనేవాడు. మా ఫ్రెండ్ గోపీచంద్ అని ఉన్నాడు, వాడు ఎప్పుడు అనేవాడు, నువ్వు డామినేట్ చేసేస్తావు, నువ్వు నిన్ను రిపీట్ చేయరు అన్నారు. అంటే నేనంటాను, అది డామినేట్ చేస్తున్నాను మీరు అనుకుంటే ఎలారా, అది ఇలా అయితే బాగుంటుంది. నేను కొత్తగా వచ్చినప్పుడు నాకు కొన్ని ఆలోచనలు కొన్ని ఉంటాయి, వాటిని అప్లై చేస్తే అది వస్తే ముందు వాళ్ళకే కదా పేరు, నాకంటే ముందు సినిమాకే కదా మంచి. సో నేను అలాగే డెవలప్ అయ్యాను. ఇప్పుడు ఎవరైనా కొత్త డైరెక్టర్ వచ్చేలా అంటే డెఫినెట్గా నేను ఆడిని వింటా. ఎందుకంటే అప్పుడు నేను అప్పుడున్నప్పుడు నా ఏజ్ ఇప్పుడు ఆడున్నాడు, డెఫినెట్ ఆడేదో కొత్త థాట్తో వస్తున్నాడు నాకు. ఓకే, దాన్ని అడాప్ట్ చేసుకుంటారా? మరి ఓకే, అంతే కదా. మరి ఇదేదో కొత్తగా చెప్తున్నాడు, దీన్ని ఇలా చేద్దాం, వెరీ గుడ్ అని మళ్ళా. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఒక కొత్త కుర్రాడు వచ్చాడు, కథ చెప్పాడు, ఎలా ఉండాలనుకుంటున్నావు అన్న. సార్ మా నాన్న మేర్లపాక మురళి వాళ్ళ ఫాదర్ రైటర్, మా కంపెనీలో కూడా ఆయన పనిచేశారు. మా నాన్న ఈ సినిమా చెప్తే ఇదేదో చీకటిగా ఉంటుంది కదరా, ఇలాంటి సినిమా ఎందుకురా మొదట నీకు అన్నారు, ఏదో ఒక హర్రర్ ఫిల్ము అలా ఉంది అన్నాడు. నువ్వెలా ఫీల్ అవుతున్నావు అన్న. ఇదంతా కామెడీ సార్, నైటు టోటల్ సినిమా ఎక్కువ నైట్ జరుగుద్ది, బట్ కామెడీ ఉండాలి అన్నాడు. ఓకే అలాగే చేద్దాం అని డిస్కరేజ్ చేసేలా, ఇది డే ఎఫెక్ట్ షిఫ్ట్ చేసుకోవచ్చు కదా అనొచ్చు కదా, మార్నింగ్ పెట్టుకోవచ్చు కదా. తన కొత్తగా వచ్చాడు, వేరే ఎవరినైతే ముందు భయపడతారు. తన మాటకు నేను ఇది నైటే జరగాలి సార్ అన్నాడు. ఓకే అని దాన్ని నైటే చేసి, ఎవరు అసలు ఆ క్వశ్చన్ అడగల మమ్మల్ని, దీని సినిమా అంతా చీకటిగా ఉందని, కానీ అసలు ఎవరు ఏం క్వశ్చన్ అడగల. సక్సెస్ అయిపోయింది, ఆడికి స్క్రీన్ ప్లే ఇప్పుడు మళ్ళీ నంది అవార్డు కూడా వచ్చింది. సో ఇలా ఉంటుంది. మనం యంగ్ జనరేషన్కి ఇలా చేయాలి. ఒక సీన్ అనుకున్నాక లేదా రాసినాక ఆ సీన్ మీకు ఇచ్చి, సార్ దీన్ని ఒక వైట్ షాట్ పెట్టి దీన్ని ఇక్కడ క్లోజ్ కట్ చేసి దీన్ని ఇక్కడ క్లోజ్ కట్ చేసి ఇలా సంథింగ్ చెప్పడం ఒక పద్ధతి, సీనే మీకు ఇవ్వటం ఒక పద్ధతి. షార్ట్ డివిజన్లో ఇప్పుడు కొన్ని షార్ట్ డివిజన్ చేసేటప్పుడు డైరెక్టర్ కొన్ని అనవసరమైన షాట్లు కూడా డివిజన్ చేయొచ్చు. అన్ని షాట్ల కంటే అనవసరం, ఇంతకంటే అనవసరం అని కొన్నిసార్లు కెమెరామెన్ కనిపించవచ్చు. అట్లాంటి ఘర్షణలు ఉంటాయి సార్. అంటే ఐఎమ్ ఆస్కింగ్ మోర్ టెక్నికల్, ఎందుకంటే మీరు ఉంటాయి అయినా చెప్తాను. ఇంకొకసారి ఏం చేస్తానంటే, ఆ డైరెక్టర్ మంచి సౌండ్ ఎక్కడో ఇలాంటి చిన్న మిస్టేక్ అవుతుంటే ఏం చేస్తానంటే, ఇది తీస్తాను అది తీస్తాను, చెప్తాను నీ మనసులో అది ఉంది కదా, నేను అది తీస్తాను ఇది తీస్తాను, నువ్వు ఎడిట్ రూమ్లో ఏదిగా ఉంటుంది, బట్ మై ఓట్ ఈజ్ దిస్, అది రాంగ్, ఆ షాట్ రాంగ్ అవుద్ది, నేను దీనికి ఓటేస్తాను, బట్ రెండు తీసిస్తాను, నువ్వు చూసుకుంటా. ఈ మోడర్న్ టెక్నిక్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎక్కువ షాట్లు ఉండాలి, ఎక్కువ కట్ చేయాలి. ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళేమో సో కొంచెం ప్లెజెంట్గా ఇలా దాంట్లో నుంచి దీంట్లోకి మెర్జ్ అవుతూ వచ్చారు కదా మీరు.
అంటే మీరు 2 జనరేషన్లు చూసుకుంటూ వస్తున్నారు కదా, ఇది ఎలా ఉంది? రాంగ్ ఓకే. మోడర్న్ డైరెక్టర్స్ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే డిజిటల్ అప్పుడు ఫిల్మ్ అనేసరికి మొత్తం అకౌంట్లన్నీ వెళ్తూ ఉంటే క్వశ్చన్ చేసేదానికి ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉండేవారు. డిజిటల్ అనేసరికి ఫిల్మ్ లేదు, ఎంతైనా పర్వాలేదు, రాంగ్ దాంట్లోకి వెళ్ళిపోయారు అందరూ. సేఫ్టీ అని చెప్పి మామూలుగా ఒక 2 నిమిషాలు దానికి 3 గంటల రష్ వస్తుంది. 2 minutes అవుట్పుట్కి 3 hours రష్ వస్తుంది. దీంట్లో ఎడిటింగ్ రూమ్లో ఏం చేస్తారంటే దీనికి ఇది రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు, అది రాంగ్ జరిగిపోతుంది. నేను కూడా ఆ రాంగ్ ట్రాక్కే వాళ్ళకి కావాల్సినట్టుగా చేయాల్సి వస్తుంది. ఇది ఇంతే చాలు అనడానికి కుదరట్లేదు. డిజిటల్ లేజీ చేసింది కదా జనాలు, చాలా టూ మచ్. అంటే ఆలోచించడం మానేశారు. ఇక్కడ కెమెరా పెట్టి అక్కడ కెమెరా పెట్టు, ఎడిటింగ్ రూమ్లో డైరెక్షన్ చేద్దాం, ఎడిటింగ్ రూమ్లో కట్ చేద్దాం. సో వీళ్ళందరూ ఎడిటింగ్ రూమ్లో డైరెక్షన్ చేస్తున్నారు, లొకేషన్లో కాదు. ఎడిటర్ చేసేస్తాడు, అది కాదు ఇది అంటారు. ఎవరో కొద్ది డైరెక్టర్స్ పట్టున్నవాడు తప్ప ఈ మిగతా కొత్త వాళ్ళందరూ. మీరే ఒకరోజు మనం క్రేన్ ఒక్కపొడి యాడ్ షూట్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ అంతా వచ్చాక మానిటర్లో హీరోయిన్ లిప్స్ ఎర్రగా ఓవర్ బ్రైట్ అయిపోయాయి. మీరు నన్ను పిలిచి చెప్పారు, డిజిటల్ వచ్చాక ఈ కలర్స్ ఎన్హాన్స్ అయిపోతున్నాయి, బ్రైట్ అవుతున్నాయి, దీన్ని డిఐలో కూర్చున్నప్పుడు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోమని చెప్పారు. అవును ఇట్లాంటివన్నీ డిజిటల్ దాని ఇష్టాన్ని బిహేవ్ చేస్తుంది. బట్ ఒక్కటేంటంటే ఇక్కడ ఫోటోగ్రఫీకి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక సీన్కి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ సీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, దానికన్నా ఒక లైట్, ఫేస్ లైట్, దానికి ఒక మోల్డింగ్, ఒక సోర్స్ ఆఫ్ లైట్ ఇలా ఉంటాయి. డిజిటల్ వచ్చాక ఏమైందంటే అక్కడ విండో ఉంటే విండోలోంచి వెలుగు వస్తుంది, డోర్ ఉంటే డోర్లోంచి వెలుగు వస్తుంది, అక్కడ ఒక కన్ను ఉంటే ఇవన్నీ కలిపేసి సినిమా తీసేస్తున్నారు వాళ్ళు. అది ఫోటోగ్రఫీ కాదు, అది జస్ట్ లైక్ వీడియో కవరేజ్, అది ఫోటోగ్రఫీ కాదు. 8 నుంచి ఏది వస్తుంది, దానికంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని చేసుకుంటేనే వాడే కెమెరామ్యాన్. ఇప్పుడు కెమెరామ్యాన్లో 70% అన్ని పక్కల నుంచి వచ్చేస్తుంటాయి లైట్లు, అన్ని రకాలుగా వచ్చేస్తుంటాయి. ఇటో లైట్ వస్తుంది, ఇటో లైట్, ఈ ముక్కు ఇక్కడ షాడ్ వస్తుంది, ఇక్కడ షాడ్ వస్తుంది, కంటికి కరెక్ట్ లైట్ ఉంది, ఇలా లెక్కలు. అది బాగుంది. గమ్మత్ ఏంటంటే అది చాలా బాగుంది అంటున్నారు. ఇవాళ ఆస్కార్ అవార్డు వచ్చిన సినిమా నేను చూస్తుంటే స్టడీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా యాక్టర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ యాక్యురేట్గా కంపోజ్ చేశాడు. ఒక షాట్ అయితే 3 నిమిషాలు ఉంటుంది షాట్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అసలు అలా ఉండిపోతాం. ఇది 2016 ఆస్కార్ బెస్ట్ ఫోటోగ్రఫీ. వాళ్ళకి డిజిటల్లో ఉందిగా, వాళ్ళకి కట్ చేయొచ్చుగా. మనం ఎక్కువ నేర్చుకుంది హాలీవుడ్ పీపుల్ నుంచి కదా, ఇది ఎందుకు నేర్చుకోవట్లేదు డైరెక్టర్స్? అట్లీస్ట్ కొన్ని సీన్లు ఉంటాయి. ఇప్పుడు జనతా గ్యారేజ్ అని ఒక సినిమా చూసా, ఇంతమంది డైరెక్టర్స్ గురించి నేను చెప్పానా, ఆ డైరెక్టర్ పెట్టాడు, అలా ఉంటుంది షార్ట్. ఎన్టీఆర్ చెప్పే డైలాగ్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ క్యాప్చర్ చేశాడు. ఈ మధ్యకాలంలో నా ఫేవరెట్ ఫిల్మ్ ఆ సినిమా. అది రిలీజ్ అయిన 6 నెలల దాకా చూశాను, 3 నెలల దాకా చూశాను సినిమాని. మతిపోయింది నాకు ఆ సినిమా. అంటే అమ్మయ్య, ఇలా కూడా మా తెలుగులో ఉన్నారు డైరెక్టర్స్ అని చిన్న హ్యాపీ. మా వినాయక్ పెట్టాడంటే ఎంత కావాలో అంత కట్, అది డిజిటల్ అవ్వచ్చు, ఫిల్మ్ అవ్వచ్చు, అతనికి ఏం కావాలో తెలుసు, అలాగే తీస్తాడు. పూరి జగన్నాథ్ క్లియర్గా ఉంటాడు, ఎంత కావాలో అంతే తీస్తాడు. అప్పుడు మళ్ళీ కొరటాల శివని చూశాను, అదిరిపోయింది. జనతా గ్యారేజ్ అనే సినిమా ఈ మధ్యకాలం గత నా ఎక్స్పీరియన్స్లో నేను చెయ్యని ఒక బయట సినిమాని బాగా ప్రేమించానంటే అది జనతా గ్యారేజ్. అది సో వీళ్ళు అలాంటివి చూసి నేర్చుకోవచ్చు కదా. అంటే స్క్రిప్ట్ చేసేస్తున్నారు అద్భుతంగా. ప్రజెంటేషన్ వచ్చేసరికి వాళ్ళు తిరిగిట్లా ఎవడో ఒక కుర్రని తెచ్చుకుంటారు కెమెరామెన్గా, పాపం ఆడికి భయం, పెట్టమంటే పెడతాడు. పైగా ఇప్పుడు కొత్త 2 కెమెరాలు ఇటువంటి పెట్టాయి, మళ్ళీ ఇటువంటి పెట్టాయి, మళ్ళీ ఇటువంటి పెట్టాయి. 2 నిమిషాలకి 3 గంటలు రష్. ఇప్పుడు కల్చర్ ఇది. కట్ చేసేసి అద్భుతం, మన చెత్త సినిమా, పరమ నీచ్ కుత్తే కమ్మిన ఫోటోగ్రఫీ,
మా సంజుగాడు మా సందీప్ నా మ్యాన్ ఫోన్ మామ ఎక్స్ట్రాడనరీ అన్నాడు. తమిళ సినిమా ఏం చేసాడు మామ అన్నాడు. నాకు కన్ఫ్యూజన్ ఇప్పుడు, వాడు యంగ్ జనరేషన్. నేను అది కరెక్ట్ అని నన్ను ఒప్పుకోవాలా, ఖండించాలా? నేను కన్ఫ్యూజ్ అయిన ఇప్పుడు మేము చేసే ఫోటోగ్రఫీ కరెక్టా, వాడు చెప్పింది కరెక్టా అని ఆలోచించి నేను చూశాను. పరమ చెత్త నీచు కుత్తే కమీనే, ఇంకా వరస్ట్ అనమాట. మా డ్రైవర్ తీసేస్తాడు సినిమాని అలాగా. నా అప్రెంటిస్ అద్భుతంగా తీస్తాడు సినిమా. మీ అప్రెంటిస్లంతా దగ్గర మీ సమకాలికులు. అది ఊరుకోండి, కొత్తగా మన అన్నపూర్ణ స్టూడెంట్స్ అంటే రామానాయుడు గారి స్టూడెంట్స్ 2 కుర్రోళ్ళు వచ్చారు, కత్తుల్లో ఉన్నారు. అది తీసేస్తారు సినిమా అద్భుతంగా. చెప్తున్నా అదంటే కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఓకే రైట్, ఇది ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు తీశారు? 2016 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తీశారు కదా. 2016 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏ సినిమాలు రిలీజ్ అయినాయి హాలీవుడ్ బెస్ట్ ఫిల్మ్స్ యంగర్ జనరేషన్ తీసుకున్నాను నేను. చూశాను సినిమాలు, క్లాస్. ఓకే నేనే చెత్త అది, నేను క్లియర్గా ఉండి అది ఫోన్ చేసి తిట్టా, రాంగ్ నాన్న అది, నీకు అందులో ఏం నచ్చింది? ఆ టోన్ మామ. మరి టోన్ అంటే రే ఏది పడితే తిప్పేయచ్చురా, అది కాదు. లైట్ ఫోటోగ్రఫీ అంటే లైటింగ్ రా, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని అదేమో నాకు తెలియదు మామ, బాగుంది అంతే, ఏం చేస్తాం అన్నాను. బట్ ఐఎమ్ కరెక్ట్. నేను ఇది కరెక్టా కాదా అనేది వేరే జడ్జిమెంట్ అక్కర్లేదుగా. మనకంటూ హయ్యర్ టెక్నికల్ హయ్యర్ అథారిటీస్ హాలీవుడ్ పీపుల్ ఉన్నారు కదా. సో వాళ్ళ ఫిల్మ్స్ చూశాను, వాళ్ళు ఏమి డిజిటల్ అయినా కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. ఓకే నేనే కరెక్ట్, సర్లే ఎవరిది అని వదిలేసాను. సో ఇవి ఉంటాయి సందిగ్ధంగా ఉంటాం, కన్ఫ్యూజ్ అవుతుంటాం.